మున్సిపల్ శాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్లో కాలుష్య నియంత్రణకి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకి స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించడం ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా సీఎం సలహాదారులు వేవ్ నరేందర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సెక్రటరీ మాణిక్ రాజ్, అదేవిధంగా ఎంఏయుడి సెక్రటరీ ఇలంబర్తి, హెచ్ఎండిఏ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, ఇతర అధికారులు అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ఎంఏయుడి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన సంస్కరణలన్నీ తీసుకుని రావాలి. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అండర్ డ్రైనేజీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబులింగ్ సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోర్ అర్బన్ రీజియన్ లో కాలుష్య నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో అత్యధికంగా కాలుష్య సమస్య ఉన్న నేపథ్యంలో కూడా ఆ యొక్క నగరాల్లో ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయన్న దానిపైన అధ్యయనం చేయాలి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం అంటే హైదరాబాద్ ని కాలుష్య కోరాల్లో చిక్కుకోకుండా ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు తీసుకోవడానికి ఆ ఈవీ పాలసీ కూడా ప్రధానంగా వెహికల్కి సంబంధించి ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ కూడా తీసుకోవడం రావడం జరిగింది. 2026 వరకు కూడా ఈ ఈవీ పాలసీ ఎవరైతే తీసుకుంటారో వారికి ట్యాక్స్ ఫ్రీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ విధంగా కాలుష్యంలో చిక్కుకోకుండా హైదరాబాద్కు సంబంధించి నగరాన్ని మొత్తంగా కూడా కాలుష్యరహితంగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్ళాలి. ఈ విధంగా ఎక్కడెక్కడైతే దేశంలో ఇప్పటి వరకు కూడా ప్రధానంగా చెప్పినట్టు ఢిల్లీ, ముంబై నగరాల లాంటి నగరాల్లో ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో దానిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. హైదరాబాద్ లో ఇప్పటికే వెహికల్స్ ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో కూడా కాలుష్యం కొంచెం పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా కూడా ఆ వెహికల్స్ ఎక్కువగా అంటే 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క కాలుష్య కూరల్లో హైదరాబాద్ చిక్కుకోకుండా ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలో వారన్నిటి కూడా అధ్యయనం చేసి ప్రణాళికలు సిద్ధం చేసి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రణాళికలంతా కూడా సిద్ధం చేస్తూ అదేవిధంగా నగరం అంటే హైదరాబాద్ లో జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా అవసరాలు, మౌలిక సదుపాయాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకైతే సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.